హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి స్టఫ్డ్ గోవా ఐస్ క్రీమ్. మనం బయట చాలా ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేస్తూనే ఉంటాం, కానీ ఇలా ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లో చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నేను 2 జాంకాయలు అయితే తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం జాంకాయని అయితే పైన కట్ చేసుకుని లోపల మనకి గుజ్జు భాగాన్ని అంతా కూడా మనం క్లీన్గా తీసేసుకోవాలి. మనకి ఓన్లీ పైన జాంకాయ లేయర్ మాత్రమే ఉండాలి. లోపల గుజ్జు అంతా కూడా మనం తీసుకుని దాంతోనే మనం ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో మళ్ళీ దీంట్లోనే స్టఫింగ్ చేయాలి కాబట్టి మనకి లోపల ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం జాంకాయ లోపల పార్ట్ అంతా కూడా మనం తీసుకుని క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను 2 జాంకాయలని కూడా ఇలా లోపల గుజ్జుననేది తీసుకుని పెట్టుకున్నాను. గుజ్జునంతటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మనం పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. మీకు గ్రైండ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలని యూజ్ చేసుకోండి. మనకి గోవా పేస్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లోకి తీసుకొని గోవా పల్ప్ని అయితే మనం తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఇక్కడ నేను 100 ml ఆఫ్ మిల్క్ వరకు తీసుకున్నాను. వాటిని కొంచెం చిక్కబడే వరకు మరిగించుకొని ఇప్పుడు దాంట్లో నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అయితే వేసాను. మీరు స్వీట్ని ఇష్టపడే వాళ్ళైతే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోవా పల్ప్ని తీసుకోండి. ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేశాను. ఇది కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందాక చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కొంచెంగా వేసుకుంటూ మనం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పల్ప్ని అయితే చేసుకోవాలి. మరీ థిక్గా అవ్వకూడదు, మరీ లూజ్గా అవ్వకుండా మనకి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అప్పుడే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు మిల్క్కి బదులుగా మిల్క్ పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న జాంకాయ పైన గార్నిష్ లాగా కోట్ అయితే చేశాను. ఇది కంపల్సరీ అయితే కాదు, మీకు నచ్చితే చేసుకోండి. ఏంట్రా బాబు ఉప్పు కారం పట్టిస్తుంది గోవా ఐస్ క్రీమ్ అని చెప్పేసి అని అనుకోకుండా ఇలా ఒకసారి టేస్ట్ చేసి చూడండి, మంచి పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం కోట్ చేసి పెట్టుకున్న జామకాయల్లో అయితే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ బ్యాటర్ని అయితే ఇందులో వేసుకుందాం. వేసుకుని మనం కట్ చేసిన జామకాయల పైన ముక్కని ఇక్కడ మనం ఐస్ క్రీమ్ లిడ్లా అయితే యూస్ చేస్తున్నాం. టూత్పిక్ పెట్టి మనం రెండింటినీ కూడా లిడ్స్ క్లోజ్ చేసి మనం లాక్ అయితే చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు టూత్పిక్తో అయితే ఇక్కడ లాక్ అయితే చేయండి. ఇలా లాక్ చేసి పెట్టుకున్న జామకాయలను అయితే మనం హోల్ నైట్ రిఫ్రిజిరేట్ అయితే చేయాలి. అప్పుడే మన ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మనం గోవాస్లోకి వేయగా మిగిలిన బ్యాటర్ని అయితే మనం ఒక బాక్స్లోకి వేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకుందాం. ఇప్పుడు హోల్ నైట్ రిఫ్రిజిరేట్ చేసి పెట్టుకున్న గోవా స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు, లేదంటే ఇలా పీసెస్గా కట్ చేసుకుని కూడా మనం తినొచ్చు. వేసిన గోవా స్టఫ్డ్ ఐస్ క్రీమ్లో 4 ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూస్ చేసాం. మిల్క్, కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్ అండ్ గోవా. ఈ 4టితో మన గోవా స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ గోవా స్టఫ్డ్ ఐస్ క్రీమ్ని మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా హెల్తీగా మీరు చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే ఇందులో మనం షుగర్ యూస్ చేయలేదు. మీకు కావాలంటే షుగర్కి బదులుగా మీరు హనీని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన స్టఫ్డ్ గోవా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకుని మన డిష్ని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని అయితే కొట్టండి, అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.